అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ సీఎం జగన్ కు స్పీకర్ నోటీసులు ఇవ్వనున్నారా అంటే అవునని సమాధానం వినబడుతుంది. ప్రధానంగా జగన్ తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అసెంబ్లీ తొలి రోజు తర్వాత నుంచి సభకు రాలేదు జగన్. వరుసగా 60 రోజులు సభకు రాకుంటే జగన్ సహా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేటువంటి అంశంపైన స్పీకర్ పరిశీలన చేస్తున్నట్లుగా సమాచారం. అయితే నిబంధనలపై ఎలాంటి చట్టాన్ని రూపొందించలేదు ఇప్పటి వరకు పార్లమెంట్. కనీసం రాజ్యాంగంలోనూ ఈ అంశంపైన నిబంధనలు లేనటువంటి పరిస్థితి. సో జగన్ సహా ఇతర ఎమ్మెల్యేలపైన ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్. మొత్తం మీద ఒక్క చట్టసభ సభ్యుడు 60 రోజుల పాటు అసెంబ్లీకి మరి ముఖ్యంగా చట్టసభలకు రాకపోతే గైర్హాజరైతే వారిపైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రమాణాలు పాటించాలి అనేటువంటి అంశంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మొత్తం మీద ఏపీ అసెంబ్లీలో వైసీపీ యొక్క వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే స్పీకర్ దీనిపైన పదే పదే చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, తాజాగా నోటీసులు ఇవ్వబోతున్నారా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు అనే అంశం పైన గత 2 సంవత్సరాలుగా చర్చ నడుస్తుంది. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇటీవల కాలంలో కూడా బడ్జెట్ సెషన్ సమావేశంలో కూడా నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగ తీరును కూడా ఆయన ఎండగట్టారు. అయితే ఎండగట్టిన తర్వాత అయితే అసెంబ్లీ శాసనసభ స్పీకర్ నేరుగా అయ్యన్న పాత్రుడు అసెంబ్లీకి మొదటి రోజు వచ్చిన ఏదైతే గవర్నర్ ప్రసంగం రోజు వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోము, ఏదైతే అసెంబ్లీ జరిగిన కాలంలో దాదాపు వరుసగా 60 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగితే అందులో నేరుగా హాజరు కాకపోతేనే చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఇటీవల పదే పదే అటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ప్రకటించారు. జగన్ తో పాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోతే నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే ఒక ప్రచారం ఊపందుకుంది. జగన్ తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా త్వరలో అనర్హతకు సంబంధించిన నోటీసులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే 60 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్కరోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుండి ఆయన అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలతో ఏ రోజు జీతం తీసుకోలేదు. గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అసెంబ్లీ నుంచి వచ్చే శాలరీ తీసుకోలేదు. మరోపక్క అసెంబ్లీ నుంచి వచ్చే ఏదైతే అలవెన్స్ కూడా ఆయన తీసుకున్న పరిస్థితి లేదు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఏదైతే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, ప్రతిపక్ష హోదాకు సంబంధించిన అసెంబ్లీ సీట్లు రాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అసెంబ్లీకి సంబంధించిన జీత వ్యవహారాలు కానీ ఆయనకు వచ్చే అలవెన్సులు కానీ తీసుకునే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా జీతాల మీద ఆధారపడి బతకలేదంటూ జగన్ నేరుగా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనమయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అసెంబ్లీ సమావేశంలో హాజరు కాకపోతే నేరుగా అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసే అధికారం ఎక్కడ రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగ నిబంధనలు కూడా లేవు. అయితే ఇక్కడ ప్రధానంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పలుసార్లు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ కూడా విజ్ఞప్తి చేశారు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు ఏదైతే డ్యూటీకి విధులకు హాజరు కాకపోతే వారి జీతం కట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలకు జీతం ఎందుకు కట్ చేయకూడదంటూ ఒక చర్చ తీసుకొచ్చింది. అయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా నేరుగా 2 సంవత్సరాల సభకు హాజరు కాకపోయినా ఆయన జీతం తీసుకునే నేపథ్యం ఉంది. అయితే అప్పుడు గతంలో ఏ రోజు కూడా ఇటువంటి నిబంధనలు ప్రస్తావించలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి సమావేశం హాజరు కాకపోతే వీరికి ఇలాంటి కొత్త కిరణ్ కొంతవరకు ఏదైతే వరుసగా 60 రోజులు అనేటువంటి నిబంధన మరి ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ వస్తుందో, కానీ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు వస్తున్నారు, గవర్నర్ స్పీచ్ కి హాజరవుతున్నారు, కానీ ఆ ఒక్కరోజు హాజరు అనేది హాజరు కింద పరిగణించేటువంటి అవకాశం ఉండదా? ఖచ్చితంగా సిరాజ్, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి 10 నిమిషాలు అసెంబ్లీ సమావేశాల్లో కూర్చున్నా అసెంబ్లీ సమావేశాలకు ఆ సభ్యుడు హాజరైనట్టే. ఇప్పటికే ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు స్పష్టంగా ప్రకటించారు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సభ్యులు 10 నిమిషాలు మాత్రమే
వాళ్ళకు వచ్చిన సబ్జెక్టు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన అంశం మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోకూడదు. కూర్చోండి అంటే ఏకంగా నేరుగా డిప్యూటీ స్పీకరే విజ్ఞప్తి చేసే పరిస్థితి అధికార పార్టీ సభ్యుల నుంచి ఉంది. అలాంటి నేపథ్యంలో ప్రతిపక్షానికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు అయినా కాకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేనప్పుడు మీరు ఎలా చర్యలు తీసుకుంటారంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా మా నిబంధనలు మాకున్నాయంటూ మరోపక్క వైసీపీ ఆరోపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చట్టం తయారు చేయాలంటే పార్లమెంట్ చట్టం తయారు చేయాలి. అది దేశంలో ఎక్కడా లేదు. మరోపక్క తమిళనాడు వ్యవహారాన్ని మనం ఒకసారి గమనిస్తే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కానీ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కానీ గత 5 ఏళ్లు అసెంబ్లీ సమావేశం హాజరు కాని నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏ స్పీకర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కేవలం అయ్యన్న పాత్ర ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అనర్హత అనే అంశం చర్చకు రాలేదు, అనర్హత వేటేసిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కూటమికి సంబంధించిన స్పీకర్ కానీ కూటమికి సంబంధించిన డిప్యూటీ స్పీకర్ కానీ నేరుగా వైసీపీ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు పదే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా మరోపక్క వినిపిస్తున్నాయి. ఎస్ కిరణ్, ఒకవేళ స్పీకర్ నోటీసులు ఇచ్చిన నిబంధనలు అనేటువంటి అంశాలు ఒకవేళ ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, సో ఒకవేళ చట్ట విరుద్ధంగా నోటీసులు ఉంటే న్యాయస్థానాల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం వైసీపీ చేయదా? ఖచ్చితంగా సిరాజ్. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చట్టం ఏదైతే పార్లమెంట్ ఒక చట్టం చేయాలి. ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు కానీ పార్లమెంట్ సమావేశాలకు కానీ నిర్ణీత వ్యవధిలో హాజరు కాని సభ్యులపైన అనర్హత వేటు వేస్తామనే చట్టాన్ని తయారు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చట్టం తయారు చేయలేదు. చట్టం లేనప్పుడు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ నేరుగా అనర్హత వేటు వేసే పరిస్థితి లేదు. ఇప్పటికే పలుమార్లు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశం హాజరు కమ్మని కూడా అధికార పార్టీ సభ్యులు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఆహ్వానించారు. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి నేరుగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఉండేది వైఎస్ఆర్సీపీ మాత్రమే. మిగిలిన 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు ఒక పక్క ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉన్నప్పుడు గతంలో ఢిల్లీలో కేవలం 2 సీట్లు మాత్రమే బీజేపీ 2 సీట్లు గెలిస్తే ఢిల్లీలో బీజేపీ ప్రతిపక్ష హోదా కేజ్రీవాల్ ఇచ్చారు. ఇక్కడ 11 అసెంబ్లీ సీట్లు 40% ఓటింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఇప్పటికే కోర్టుకు వెళ్ళిన నేపథ్యం ఉంది. మరోపక్క అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా అసెంబ్లీకి వైసీపీ రావడానికి సిద్ధంగా ఉంది, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే అంశంపైనే వైసీపీ తిరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్ష హోదా అంశమే ఇక్కడ కీలకమైంది తప్పితే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరైనా హాజరు కాకపోయినా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కూడా ఇక్కడ లేదు. ఇక్కడ ప్రధానంగా మాకు సమయం ఇవ్వండి అని ఈ స్పీకర్ అడుగుతున్నారు. నాకు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం కాదు, ఒక ప్రతిపక్ష సభ్యునిగా ఒక ప్రతిపక్ష పార్టీగా 40% ఓటింగ్ దక్కిస్తున్న పార్టీగా నాకు అవకాశం ఇవ్వాలంటే జగన్ సంబంధించిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ నోటీసులు ఇచ్చినంత మాత్రాన చట్టపరంగా ఇది నిలబడవు అంటూ ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ఏదైతే రాజ్యాంగబద్ధ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసు ఇవ్వగలుగుతారా లేదా అనే అంశం కూడా ఒక చర్చ అయింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ స్పీకర్ ఏదైతే అయ్యన్న పాత్రుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్తున్నాడు అనే సమాచారం వినిపిస్తుంది. అయితే చూడాలి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నోటీసులు ఇస్తారా లేదా మరికొంతకాలం దీన్ని ఇలాగే పొడిగిస్తారా అనే అంశాన్ని కూడా మనం వేచి చూడాల్సిందా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్పీకర్ నోటీసులు ఇవ్వబోతున్నారా అంటే అవునని సమాధానం వినబడుతుంది. జగన్తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నోటీసులు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం అనర్హత వేటు పడేంత సిచ్యువేషన్ నోటీసులో ఉన్న మరి ముఖ్యంగా చెప్తున్నటువంటి 60 రోజుల పని దినాలకి సంబంధించి రాష్ట్ర శాసనసభలకు వర్తిస్తుందా అనేటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రధాన ఆలోచన 60 రోజులు కనుక సభకు గైర్హాజరైతే వారిని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం సో స్పీకర్కు ఉంటుంది అనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కూటమి ఎమ్మెల్యేల దగ్గర నుంచి పదే వినబడుతున్నటువంటి మాట. కానీ రాజ్యాంగంలో 191వ నిబంధన ప్రకారం ఒక చట్టసభ సభ్యుడిని అనర్హత వేటు వేయాలి అంటే పలు విధాలుగా ప్రస్తావనలు ఉంటాయి. వేరే దేశం యొక్క పౌరసత్వం ఉండడం కానివ్వండి, లేదా పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఉండడం, సో మానసికంగా కొంతవరకు కీలకమైన మానసిక రుగ్మతలకు వంటి కారణాలు కూడా ప్రధానంగా చట్టం ప్రస్తావించింది. కానీ 60 రోజుల యొక్క పని దినాలు ఎక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. అదేవిధంగా లోక్సభ రాజ్యసభలో 60 రోజులకి సంబంధించినటువంటి నిబంధన అమల్లో ఉన్న రాష్ట్ర శాసనసభలో ఒకవేళ అమలు చేయాలి అంటే పార్లమెంట్ చట్టం తప్పనిసరి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఒకవేళ నోటీసులు ఇస్తే సో న్యాయస్థానంలో మాత్రం వైసీపీ సవాల్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అసలు ముందు నోటీసులు ఇచ్చేటువంటి ప్రమాణాలను స్పీకర్ పాటిస్తారా, ఒకవేళ నోటీసుల్లో ఎలాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.